బుచ్చి చౌదరి గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుచ్చి చౌదరి గారు ఛాన్స్ ఉంది. మళ్ళీ జగన్ వస్తాడు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం అంటే ఉండేది బుచ్చయ్య చౌదరి గారికి. జగన్ వస్తాడు. ఎక్కువ శాతం టీడీపీకి అవకాశం ఉంటుంది. ఎక్కువగా గెలిచే అవకాశాలు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి ఉందండి. వైఎస్ఆర్సీపీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి అంటే కొద్దిగా వ్యతిరేకత ఉంది. వేణు గారు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువ. 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా ఫామ్ చేసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి అయితే కంపల్సరీ ఈసారి మరి ఖచ్చితంగా అవ్వాలి. అన్న మీ రూరల్ నియోజకవర్గంలో ఒక పక్క బుచ్చయ్య చౌదరి గారు టీడీపీ నుంచి, మరో పక్క చెల్లిపురం వేణుగోపాల్ గారు ఒక పక్క, వీళ్ళిద్దరిలో ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం వరకు ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం అంటే ఉండేది ఇప్పుడు జనరల్గా చూసుకుంటే బుచ్చయ్య చౌదరి గారికి అని అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ అంటే జనరల్గా ఎవరైతే ఉన్నారో ఇద్దరు, టు బీ హానెస్ట్, ఇద్దరిలో ఎవరు కూడా ఇక్కడ ఎక్కువ ఉండరండి. ఎవరిని కూడా, ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో, బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారో, వీళ్ళు ఎవరిని కూడా ఎలక్షన్స్ అప్పుడు తప్ప ఉత్తప్పుడు ఎప్పుడు చూడలేదు ఇక్కడ. కానీ వచ్చేది బుచ్చయ్య చౌదరి గారు అని ఎందుకు అనుకుంటున్నామంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు పార్టీ అలయన్స్లో ఎవరికైతే ఇక్కడ తెలుగుదేశం ఇచ్చారు కాబట్టి, సో పవన్ కళ్యాణ్ యాజ్ అ పర్సన్ హూ కెన్ మేక్ చేంజ్ కాబట్టి సో అక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో బుచ్చయ్య చౌదరి ఈజ్ అ వెరీ సీనియర్ పర్సన్ ఇక్కడ, వీళ్ళ ఒపీనియన్ ప్రకారం ఇది. కానీ యూత్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కోసం అలయన్స్లో ఉంది కాబట్టి సపోర్టింగ్ తెలుగుదేశం వేస్తేనే పవన్ కళ్యాణ్ అక్కడ గెలుస్తాడు కాబట్టి తెలుగుదేశానికి. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గా మార్గన్ భర్త ఈయన డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారు, ఒక పక్కన పురంధేశ్వర్ గారు, వీళ్ళిద్దరిలో ఎంపీ క్యాండిడేట్ గెలిచేది ఎవరు? గూడూరు శ్రీనివాసరావు గారు ఈజ్ అ వెరీ వెల్ నోన్ పర్సన్ అండి. ఇక్కడ ఆయనకు ఒక హాస్పిటల్ ఉంది, ఈజ్ అ వెరీ వెల్ నోన్ పర్సన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జాక్ట్లీ పొలిటికల్గా అయితే మాత్రం ఛాన్స్ గూడూరు శ్రీనివాస గారికి ఉంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ పురంధేశ్వరి గారు నాట్ షూర్ అండి, ఎందుకంటే ఆవిడ ఇక్కడ కాదు కదా. సో అలా ఉన్నది. డిపెండ్స్ ఆన్ అట్ దట్ మూమెంట్. వీళ్ళలో ఎవరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉంది? జగన్ అన్న. జగన్ ఎక్కుతాడు. ఎందుకని? ఎందుకంటే మంచి పనులు చేయడన్న. పేదలను చూస్తున్నాడు, ముసలిని చూస్తున్నాడు, ఆడవాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు, పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడు, ఇంకేటన్నా అన్ని బాగా చేస్తున్నాడు. మంచి జరిగింది. వ్యాపారస్తులకు 10,000 వేస్తున్నాడు సంవత్సరం అన్ని బాగా చేస్తున్నాడు అండి. సంక్షేమ పథకాలు అన్ని అందరికి అందుతున్నాయండి. మరి ఇప్పుడు ఈయన కూడా మేనిఫెస్టోలో నేను కూడా వాళ్ళు ఇచ్చింది 3,000 అయితే నేను 5,000 ఇస్తాను, 4,000 ఇస్తారని మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అవి ఏమన్నా వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటారా? ఏముండదు అన్న అమ్మ అట్టదంట, అడుక్కుని కూడా తెచ్చుకున్నదంట. అలాగా ఆయన ఎన్ని పథకాలు ఎట్టినా ఇవ్వలేడు అన్న. ఈయన ఎట్టిన పథకాలన్నీ ఇచ్చాడు, అందుకంటే ఏం కలన్నా. మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సపోర్ట్ గా నిలబడ్డారు కదా చంద్రబాబు. ఎంతమంది వచ్చినా అవదన్నా? అవదు. అసలు ఒకటి అర్థం చేసుకన్నా, సింగిల్ గా వస్తున్నాడు. ఎవరో మీకు ఓటు మీకు నచ్చితేనే, మీకు మంచి జరిగితేనే ఓటు వేయమంటున్నాడు. అదే గడప గడపకు సంక్షేమ పథకం అందితేనే మీరు ఓటు అలాగని ఎవరు చెప్తారన్నా? ఎవరైనా చెప్పుడు ఉంటాడా? మీకు నచ్చితేనే ఓటేయండి, మీకు మీకు మంచి పనులన్నీ మీకు ఇంట్లో అన్ని అందితేనే ఓటేయమంటున్నాడు. ఇంకా అంతగానే ఏం కావాలి? అంటే జగన్ పరిపాలన బాగాలేదని, అభివృద్ధి జరగలేదని రాక్షస అన్న అలా చెప్తున్నారన్న. కరోనాలో ఎవరన్నా పట్టించుకున్నారు? కరోనాలో ఎక్కడ పోరండి అందరూ. ఇవాళ ఎలక్షన్ వచ్చాక ప్రతి వాళ్ళు కూటమిని ఏర్పాటు చేసుకుని ఏకమైపోతే ఇవాళ ఎలా వద్దన్న? కరోనాలో ఎవడన్నా వచ్చాడన్న బయటికి? 3-4 సార్లు బియ్యం ఇచ్చాడన్న. మన ఇప్పుడు ఇంకా కోటా బియ్యం ప్రీగేస్తున్నాడు. గంజి కాచుకుని కాస్తున్నారు పేదలు, అవునా కదన్నా? ఆ టైంలో ఆ గంజి కూడా దొరక సొంత వాళ్ళే పట్టించుకోలేదు ఎవరు. అలా టైంలో మరి బోళ్ళు ఉపకారం చేశాడు. హాస్పిటల్లోని ఆక్సిజన్లని అయ్యని ఇయ్యని అంబులెన్స్లని బోళ్ళు ఉపకారం. ఆయన రాకపోతే ఇంకెవరు వస్తారన్న? జగనే వస్తాడు. మంచి చేశాడు కాబట్టి ఆయనే రావాలి. ఓకే, మీ అభిప్రాయం? ఆయన ఖచ్చితంగా వస్తాడని? అంటే ఆయన 175 స్థానాలు గెలవాలి అంత రాదన్న, కానీ నెగ్గుతాడు. సీఎం అవుతాడు. ఓకే, ఆయన సీఎం అవగానే వాలంటీర్ వ్యవస్థ గురించి సంతకం పెడతానన్నాడు. అది జరుగుతుంది అంట? జరుగుద్ది. జగనే రావాలి. వీళ్ళు ఇరువురులో ఎవరు ముఖ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది? బుచ్చయ్య చౌదరి గారు ఛాన్స్ ఉందండి. ఎందుకంటే లోకల్ లీడర్ ఆయన. ఇప్పుడు మనం ఏదనుకున్నా పార్టీ మీద వయసారు. దీనికి ఎందుకంటున్నామంటే మనం లోకల్గా సపోర్ట్ చేస్తాం. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ సపోర్ట్ చేయడం అంటే మనకి వెళ్ళి మనం పలకరించాలంటే మనం వెళ్ళాం. ఆయన మీద బ్యాడ్ ఉంది రామచంద్రపురంలో కూడా, ఏమైనా పట్టించుకోవడం. ఇక్కడ కూడా అలా ఉందలేనా, ఇప్పుడు కూడా ఏం పట్టించుకుంటలేదు. మరి ఎంపీ అభ్యర్థులకు ఒక పక్క పురంధేశ్వర్ గారు, మరో పక్క గూడూరు శ్రీనివాసరావు గారు. గూడూరు శ్రీనివాస గారు బాగుంటుంది అన్న, వస్తాడు. అందుకనే ఆయన పర్లేదు. డాక్టర్ గారు మంచోడు, ఆయనకైతే పర్లేదు. రాష్ట్ర పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రిగా చాలా పోటీ గడుస్తుంది.
ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని తగ్గించుకుని సీట్లు తగ్గించుకుని ఎమ్మెల్యే వన్ సైడ్ ఏం లేదన్నా, ఇదేనా టఫ్ ఫైటే. టఫ్ ఫైట్ కూటమితో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వాళ్ళు కూటమి ఉన్నారు, ఇక్కడ చేయాలని ఏదో రెండు ఉన్నాయి, కానీ వైఎస్ఆర్సీపీ వస్తుంది ఆయన. జగన్ గారే సీట్లు తక్కువ వస్తాయి, సీఎం అయితే ఆయనే. ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఇసుక అనేది ఈ లెక్కర్ దగ్గర కొద్దిగా ఇబ్బంది తప్పించి మిగతాదంతా బాగానే ఉంది. ఒక లెక్కర్ దగ్గర శాండ్ దగ్గర కొంచెం మైండ్ పెట్టలేదు, మిగతాదంతా బాగానే పర్లేదు. వచ్చే అవకాశం ఉంది. ఈ రోడ్లో ఎమ్మెల్యే అభ్యర్థికి గెలిచే అవకాశం అవుతుందంట. యాక్చువల్గా అయితే ఇక్కడ సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టి అప్పుడున్న ఆయనకు అనుభవం లేదు కాబట్టి సపోర్ట్ చేశారు టీడీపీకి. కానీ 2019లో కొన్ని కారణాల వల్ల విడిపోయినప్పటికీ, ఆయన ఓడిపోయినప్పటికీ కూడా అప్పుడున్న ప్రజాదరణ కాస్త పెరిగింది. ఆయన సొంతంగా నిలబడి పోటీ చేసిన 20-30 స్థానాల్లో కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సడన్గా ఆయన అంత స్థానం దాన్ని ఏమంటారు పలుకుబడి సంపాదించిన తర్వాత ఎందుకు మళ్ళీ 21 సీట్లకి ఆయనకు అంకితం అయిపోయాడు? ఎందుకు అలాగే సీఎం క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తి తప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయండి. ఆయనే సీఎం అవ్వాలి, ఈగో కోసం నేను సీఎం అవ్వాలి, నాకు పదవి కావాలి అనుకుంటే ఆయన పోటీ చేశాడు. గెలుస్తాడా లేదా అనేది తెలియదు. కానీ ఆయన గోల్ అంటే జనాలకు మంచి చేయాలి. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం నుంచి జనాలకి ఏం మంచి జరగట్లేదు, లైక్ ద సిస్టమ్స్ ఆర్ కరప్టెడ్ ఆర్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. కాబట్టి ఆయన గోల్ ఏంటంటే ఫస్ట్ ఈ ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నాడు. కాబట్టి ఆయన ఈగో పక్కన పెట్టి 20 సీట్లు 30 సీట్లు ఎన్ని ఇచ్చినా సరే ఆయన కూటమిలోకి ఎందుకు వచ్చాడంటే బికాస్ దేర్ ఇస్ మోడీ హూ ఇస్ ద రైట్ పర్సన్, అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్ది గొప్ప చేశారు కాబట్టి ఆ అలయన్స్లోకి వచ్చారు. ఇట్స్ పవన్ కళ్యాణ్కి ఎప్పుడు కూడా టు బీ వెరీ మస్ట్ చాలామంది జన సైనికులు లేకపోతే ఎవరైతే జనసేన ఫాలోవర్స్ ఉన్నా వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు ఎందుకు మనం పోటీ చేస్తే ఇది అయ్యేది కదా అని. సో అగైన్ ఇక్కడ మనం కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ కావాల్సింది పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అనుకుంటుంటే ఈగో కోసం ఒక్కడే పోటీ చేశాడు. ఈగో కోసం కాకుండా జనాలు ఫస్ట్ ప్రభుత్వాన్ని దించాలి. ప్రభుత్వాన్ని దించాలంటే సింహం ఒక్కటే రావాలి అలా అనుకోకుండా మార్పు రావాలి. ఒక స్ట్రాటజికల్గా ఆలోచించి అన్ని పరాలుగా ఆలోచించి ఈ 3 పార్టీస్ కలిసి ఇది చేస్తే దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ దే కెన్ బ్రింగ్ డౌన్ ద గవర్నమెంట్ స్లో దట్ ఈ స్టేట్లో డిఫరెన్స్ అనేది స్లోగా మేక్ చేయొచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేశారు. అంతే. సీఎం అవ్వాలి అనుకుంటే హీ కెన్ పోటీ. సీఎం అవ్వాలనే కాదండి, ఇఫ్ ఎవరో చెప్తున్నారు ఎవరో యాక్టర్ శివాజీ గారు ఎవరో, ఇఫ్ పవన్ కళ్యాణ్ వాంట్స్ టు బికమ్ సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ లీడర్, బీజేపీలో చేరిపోయి కొంచెం అట్లా డబ్బులు పనిచేస్తే ఆయన కూడా ఏదో సెంట్రల్ మినిస్టర్ ఏదో ఒకటి ఇచ్చేసారు. అలా అనుకోలేదు. సీఎం అవ్వాలి అనుకునే ఉండుంటే ఈగో కోసం సపరేట్గా పోటీ చేసేవారు. సో ఇక్కడ ఏంటంటే అలా కూడా కాకుండా ప్రభుత్వాన్ని మార్చాలి, జనాల్లో మార్పు తేవాలి కాబట్టి ఇది చేశారు. ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం? ఎక్కువగా గెలిచే అవకాశాలు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి ఉందండి. దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ 2014, 2019లో కూడా గోరంట్ల బుచ్చి చౌదరి గారిని నియోజకవర్గ ప్రజలు గెలిపించుకోవడమే కానీ ఆయన ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో లేరు. కాబట్టి ఈసారి కంపల్సరీ తప్పనిసరిగా చెల్లిపోయిన వేణు గారే గెలుస్తారని నమ్మకం ఉంది. అలాగే రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు? 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా ఫామ్ చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం జన్మభూమి కమిటీని పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితి నాడు ఉంటే, నేడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు చూడకుండా అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిదే. అందుకు తప్పనిసరిగా మరి ఆడవాళ్ళలో కానీ, యువకుల్లో కానీ, వృద్ధులు, వికలాంగుల్లో కానీ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మరొకసారి ఈ 2024 జరగబోయే ఎలక్షన్లో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నా నమ్మకం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను పెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ జరిగితేనే మళ్ళీ ఓటు అడగడానికి వస్తానన్నారు, జరిగాయన్నా? కంపల్సరీ జరిగినాయి కదన్నా. ఏది ఇచ్చిన మాట ఇచ్చాడంటే నెరవేర్చినంటే అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ. తప్పనిసరిగా ఆయన మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే ఆయన సంక్షేమ పథకం చేసి అప్పులు చేశాడు రాష్ట్రాన్ని. ఆయన ఎలాగైనా అధికారం నుంచి కిందకి దించాలని 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. అది ఎంతవరకు గెలిచే అవకాశం? 3 పార్టీలు కలిసి వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మేనిఫెస్టో చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చంద్రబాబు 4,000 పింఛన్ అన్నాడు, ఈయన 5,000 అనొచ్చు. వాళ్ళ 3 గ్యాస్ బండ్లు అన్నారు, ఈయన 5 అనొచ్చు. కానీ
ఇప్పుడు ఆల్రెడీ పరిపాలన మీద అనుభవం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలడో అదే హామీ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ ముందు వాళ్ళు ఇప్పటికే నిలబడలేరు. మరి పవన్ కళ్యాణ్ గారు నేను అత్తపాతాలను తొక్కేస్తాను. పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ అవదన్న. పవన్ కళ్యాణ్లో క్రెడిబిలిటీ లేదు, స్టెబిలిటీ లేదు. ఎందుకంటే ముందు ఇంచుమించు 70 సీట్లు అన్నారు, అది 25 సీట్లు అన్నారు. 21 సీట్లు మొత్తం పార్టీని అంతటినీ కూడా చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నిలకడ లేదు, స్థిరత్వం లేదు. పవన్ ఎప్పటికీ నమ్మరు. పిఠాపురంలో గతంలో రెండు చోట్ల పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. నేడు ఒక చోట పోటీ చేస్తుంటే యావత్ సినీ ఇండస్ట్రీ అంతటిని కూడా తీసుకొచ్చి ప్రచారం చేయించుకుంటున్నాడు. అంటే గెలుపు మీద నమ్మకం లేక. అది 95,000 ఓట్లు ఉన్నటువంటి కాపు సామాజిక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. ఇంకా దాంట్లో మీరే ఆలోచించుకోవాలండి. సో ఒకరు గెలిచినా గెలవకపోయినా సీఎం మాత్రం మా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కానీ ఏమన్నా వచ్చినా వీళ్ళ పవన్ ఇప్పుడు ఎలక్షన్ వరకే, ఈ 13వ తారీఖు వరకే లెక్కేస్తారు జనసేన వాళ్ళని. 14వ తారీఖు నుంచి మళ్ళీ విడాకులే, ఎవరి కాపం వాళ్ళదే. ఇంకా జనసేన పార్టీ అనేది ఉండదు, లెక్కేరు కూడా. అవసరం కోసం వాడుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళని. అది ఆ విషయాన్ని గమనించి జన సైనికులు అందరూ కూడా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ కాలం బట్టి పార్టీ పెట్టి అప్పుడు ఉన్న ప్రజాదాన్ని బట్టి కొంచెం పెరిగింది. ఆయన స్థిరత్వంగా ఉంటే మంచి సీట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందా? సింగల్ గా పోటీ చేస్తే ఉంది కదన్న, ఎంతో కొంత బయటెడుతుంది కదా. గతంలో ఒక సీట్ వచ్చింది, ఇప్పుడు పెరుగుతున్నాం ఒకసారి కదా. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే 67 సీట్లు ఇచ్చారు ప్రజలు. మరి ఈయన పట్టుబదలని విక్రమార్కుల్లా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పాదయాత్ర చేసి ప్రజా సమస్యల మీద గళమెత్తి ఎలక్షన్కి వచ్చాడు. 2019లో దాదాపు 151 సీట్లతో కనీ విని ఎరగని విజయం ఆయన సొంతం చేసుకున్నాడు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదల. అది వీళ్ళు లేదంటారు. పవన్ కళ్యాణ్ ఏమాత్రం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థికి గెలిచే అవకాశం అవుతుంది. వేణుగారు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువ. ఎందుకంటే దానికి కారణం బుచ్చి చౌదరి గారు 2 టర్మ్ గెలిచారు. ప్రజల్లో లేకపోవడం వల్ల కొంచెం మైనస్గా కనిపిస్తుంది దానికి. ఎలా ఉంది ఆయన మొన్నటి వరకు ఎమ్మెల్యే కదా, పరిపాలన కానీ అభివృద్ధి ఏమైనా జరిగింది? ఎవరిది? బుచ్చి చౌదరి. అంటే రాజమండ్రి రూరల్లో సంక్షేమం ఉంది కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి ఎందుకు లేదంటే ఇక్కడ ప్రయాణ ప్రభుత్వం ఉన్న అధికారం, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే వేరే పార్టీ చెందడం ఉండడం వల్ల సంక్షేమం జరిగింది కానీ వాలంటీర్ ద్వారా అభివృద్ధి అయితే ఆగింది. రాజమండ్రి రోడ్లో టోటల్గా ఆగింది. మళ్ళీ వేణుగారు వచ్చారు. ఇప్పుడు వేణుగారు వస్తే ఇక్కడ పైన అధికారం అంటున్నారు. మరి ఇక్కడ వేణుగారు గెలిస్తే కనుక సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కానీ కూడా ఆయన రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వచ్చారు కాబట్టి వచ్చిన 3 నెలల్లోనే పారిశుద్ధ్యం మీద కొంత అవగాహన ఉన్న వ్యక్తి, అన్ని కూడా మంచిగా పనులు చేశారు కాబట్టి ఆయన అయితే చేస్తాడో ఇక్కడ ఎమ్మెల్యే ఉంటారనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారని అనుకుంటున్నాను. అలాగే రాష్ట్ర పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కేమో కూటమితో చంద్రబాబు నాయుడు, ఈ రోజుల్లో ఎవరు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంది? అంటే జగన్మోహన్ రెడ్డి అయితే కంపల్సరీ ఈసారి మరి ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే సంక్షేమం హామీలు అమలుపరచడం గట్రా అన్నీ ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి అవ్వాలి. అదేనా ఆయన మీదకి ఒకరి మీదకి 4-5 రోజు పోటీకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తే అందరూ 4-5 పోటీగా వస్తున్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మళ్ళీ ఏదో రకంగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తారు వైఎస్ఆర్. అంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అనేది ఏంటంటే మేము కలిసి వస్తున్నాం కాబట్టి నేను అత్తపాతాలను తొక్కేస్తానని వ్యాఖ్యలు చేస్తాను. అది ఎంతవరకు నిజం? అదే సింగిల్గా వచ్చి మాట అనొచ్చు కదండి, సింగిల్గా రావచ్చు కదా. ఎంత అలాగా కలిపి వచ్చేస్తున్నారు కాబట్టి తొక్కేస్తున్నారు. ఎవరికారు సింగిల్గా వస్తే ఎవరెవరిని తొక్కేస్తారు? అయినా సరే ఇంతమంది వచ్చినా ఏం తొక్కేయారు జగన్? ఇప్పుడు జగన్ అని టచ్ చేయగలిగారా? ఆ రాళ్ళు అప్లై కొట్టేస్తుంది తప్ప వీళ్ళు చేసింది ఏంటి? జగన్ ఏం చేయగలరు? సింగల్గా కొత్త నెలలో ఏం చేయలేరు. వాళ్ళందరూ కలిపి వచ్చిన జగన్ ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఏం చేశారా? చేయలేదు. అదే ఈయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను వాళ్ళు వ్యతిరేకించారు. అప్పు ఎక్కువ పెరిగిపోతుంది, సంక్షేమ పథకాలు కదా అభివృద్ధిలో. కానీ ఈయన పథకాలను వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఈయన 3,000 ఇస్తే 4,000 ఇస్తే మేము గెలిచాక అంటారు. అంటే వాళ్ళు ఇచ్చింది కాకుండా అప్పు పెరిగింది కాకుండా అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తే బడ్జెట్ వచ్చే 3 లక్షల కోట్లు అయ్యేది సంవత్సరానికి బడ్జెట్. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే 12 లక్షల కోట్లు బడ్జెట్ కావాలి. 3 లక్షల సంక్షేమం ఇస్తాకే మన రాష్ట్రం చాలా ఆయన ఏదో రకంగా నెట్టుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళు ఇచ్చే హామీలు మరి 12 లక్షల కోట్లు అవుతుంది సంవత్సరానికి బడ్జెట్. ఎలా సరిపెట్టగలరు?
3 లక్షలకే జగన్మోహన్ రెడ్డి 5 అని చెప్పి అన్నారు కదా వీళ్ళు. 3 లక్షల కోట్లు చేయడానికి ఇబ్బంది పడుతుంటే మరి 12 లక్షల సంబంధ దొంగ హామీలు ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి అలా నోట్ల మాట వాలంటీర్కి 20,000 ఇస్తానని ఎందుకు అవునా హామీ అవ్వదు కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చేది ఇది, నా వల్ల ఇది అవుతుంది, ఇదే అవుతుంది, ఇదే పాసిబిలిటీ ఉంది మన రాష్ట్రం ఉన్న పరిస్థితి అని చెప్పి అవే దాన్నే కొంచెంగా డెవలప్ చేశారు. వీళ్ళు అలాగేంటి ఏదో అధికారంలోకి రావాలి అలవాటే కదా, అధికారం వచ్చాక హామీలన్నీ ఇవ్వకపోవడం. ఆ పాలసీ వాళ్ళు ప్రజలు ఎవరు నమ్మరు. గతంలో చంద్రబాబు అలా చేస్తాను చెప్పి ఏం చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లేని కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు ఆటో నేస్తాను, కాపు నేస్తాను, ఈబీసీ నేస్తాను, ఏంటి హామీలు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అందులో మేనిఫెస్టోలో లేకుండానే ఏంటి ఇచ్చాడు, లేని కూడా చేశారు కదా. 99% ఎందుకు అన్నాడు ఆయన? 99% మరి ఆయన ఎందుకు అన్నాడా? అదే ఇవ్వగలరా? నిన్న మంచి జరిగితే ఓటేయండి, నా జరగకపోతే ఓటైతే ఆయనే చెప్పేస్తాను కదా. ఇంకా అందులో ఏముంది, ఆయన పీకిదే ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 2014లో ఇప్పటికీ పుష్కరాలం అవుతుంది. ఆయన అన్ని సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తి సింగిల్గా నిలబడిన 30-20 సీట్లు కైవసం చేసుకుంది. కానీ అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఎందుకు 23 సీట్లకి అంకితం అయ్యాడు? ఆయన కొంగును చేరడం గల కారణం ఏంటి? అంటే గ్లాస్ సింబల్ ఉంది. గ్లాస్ సింబల్ అని సొంత పార్టీ జనసేన పార్టీకి ఒకదానికే సింబల్ అని ఉందని లేదు కదన్నా. ఇప్పుడు గ్లాస్ పార్టీ ఉందంటే పోటీ చేయడానికి గ్లాస్ ఇచ్చారు. ఇలా పోటీ చేయని కాడ సందర్భంలో రాజమండ్రి అర్బన్లో ప్రజాశాంతి పార్టీకి గ్లాస్ సింబల్ ఇచ్చారు. అంటే ఒక పార్టీ సింబల్ స్వతంత్ర అభ్యర్థికి ఇచ్చే వల్ల ఏ స్టెబిలిటీ లేదని, సో దానివల్ల కారణాల వల్ల అని చెప్పేసి ఇంకా లేకపోవడం జరిగింది. అంతకుముందు ఏం లేదు. ఏం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తారన్న. పవన్ కళ్యాణ్ వస్తే నేను సరదాగా వస్తారికి చూస్తాకి, ఎందుకంటే అభిమాని కదా. కంపల్సరీ జనాలు అందరూ ఓట్లు అయ్యారు కదన్నా. చిరంజీవి అంతకన్నా గొప్పగా వచ్చేవారు. చిరంజీవి దీని మీద డబ్బులు వచ్చారు. నేనే చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నా. ఫస్ట్ తోలు ఓటు ప్రజారాజ్యం వేసా. ఇక్కడ రవణ స్వామి నాయుడికి మన కృష్ణరాజు గారికి రైలు గుర్తు ఫస్ట్ ఓటు అప్పుడే నేను వేసాను. అప్పుడు జనం చూసి చిరంజీవి ముఖ్యమంత్రి అనుకున్నాం. జనానికి ఓట్లకి సంబంధం లేదు, అప్పుడే తెలిపోయింది. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూటమితో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ముఖ్యమంత్రిగా 2024లో గెలిచే అవకాశం ఉందంటారు? అగైన్ ద సేమ్ క్వశ్చన్ కదా. సో కూటమిగా ఉంది కాబట్టి గెలిచే ఛాన్స్, అంటే కూటమిలో ఉన్నా కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెన్స్ ఏమి చేయలేదండి. టు బీ వినర్స్, నేను ఒక యంగ్ జనరేషన్ పీపుల్గా మా సైడ్ నుంచి చూసుకుంటే మాత్రం యూత్కి ఏమీ జరగలేదు. ఇప్పుడు జగన్ గారు కూడా అంటున్నారు ఏంటంటే లైక్ చూడండి మీ ఫ్యామిలీకి ఏమైనా జరిగితేనే ఒకటి ఏంటండి, మా ఫ్యామిలీస్ అందరూ ఎంప్లాయీస్, మాకు ఏం జరగలేదు. మేము ఎక్కడికో హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేసుకుంటున్నాం. మా నెక్స్ట్ జనరేషన్స్ కూడా అలాగే వెళ్ళకూడదు కదా. ఇక్కడ ఏముంది, మా క్యాపిటల్ ఏది అంటే ఇప్పటికీ ఐఎమ్ నాట్ షూర్. నన్ను ఎవరైనా అక్కడ అడిగారు అంటే నెక్స్ట్ క్యాపిటల్ రావాలి, యూత్కి ఏమైనా జరగాలి అంటే మాత్రం రైట్ పర్సన్ని ఇది చేసుకోవాలి. ఆ రైట్ పర్సన్ అనేది ఆబ్వియస్గా జనాలకు కూడా తెలుసు ఎవరా రైట్ పర్సన్ అనేది. సో ఓన్లీ జనాలకి ఏదో పథకాలు ఒకటే కాకుండా కూడా జనాలకి ఓవరాల్గా ఈ స్టేట్కి ఏదైతే కావాలి, ఎవరైతే చేయగలనేది ఎడ్యుకేటెడ్కి కానీ జనాలకు కానీ ఎవరికైతే మార్పు కావాలో వాళ్ళకి తెలుసండి. వాళ్ళకి తెలుసు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టి అప్పుడున్న ఆయనకు అనుభవం లేదు కాబట్టి సపోర్ట్ చేశారు టీడీపీకి. కానీ 2019లో కొన్ని కారణాల వల్ల విడిపోయినప్పటికీ, ఆయన ఓడిపోయినప్పటికీ కూడా అప్పుడున్న ప్రజాదరణ కాస్త పెరిగింది. ఆయన సొంతంగా నిలబడి పోటీ చేసిన 20 స్థానంలో కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సడన్గా ఆయన అంత స్థానం దాన్ని ఏమంటారు పలుకుబడి సంపాదించిన తర్వాత ఎందుకు మళ్ళీ 21 సీట్లకి ఆయనకు అంకితం అయిపోయాడు? ఎందుకు అలాగే సీఎం క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తి తప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయండి. ఆయనే సీఎం అవ్వాలి, ఈగో కోసం నేను సీఎం అవ్వాలి, నాకు పదవి కావాలి అనుకుంటే ఆయన పోటీ చేసేవాడు. అది గెలుస్తాడా లేదా అనేది తెలియదు. కానీ ఆయన గోల్ అంటే జనాలకు మంచి చేయాలి. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం నుంచి జనాలకి ఏం మంచి జరగట్లేదు, లైక్ ద సిస్టమ్స్ ఆర్ కరప్టెడ్ ఆర్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. కాబట్టి ఆయన గోల్ ఏంటంటే ఫస్ట్ ఈ ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నాడు. కాబట్టి ఆయన ఈగో పక్కన పెట్టి 20 సీట్లు 30 సీట్లు ఎన్ని ఇచ్చినా సరే ఆయన కూటమిలోకి ఎందుకు వచ్చాడంటే బికాస్ దేర్ ఇస్ మోడీ హూ ఇస్ ద రైట్ పర్సన్ అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా గొప్ప చేశారు కాబట్టి ఆ అలయన్స్లోకి వచ్చారు. ఇట్స్ పవన్ కళ్యాణ్కి ఎప్పుడు కూడా టు బీ వెరీ మస్ట్ చాలామంది జన సైనికులు లేకపోతే ఎవరైతే జనసేన ఫాలోవర్స్ ఉన్నా వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు ఎందుకు మనం పోటీ చేస్తే ఇది అయ్యేది కదా అని. సో అగైన్ ఇక్కడ మనం కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ కావాల్సింది పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అనుకుంటుంటే ఈగో కోసం ఒక్కడే పోటీ చేశాడు. ఈగో కోసం కాకుండా జనాలు ఫస్ట్ ప్రభుత్వాన్ని దించాలి. ప్రభుత్వాన్ని దించాలంటే సింహం ఒక్కటే రావాలి అలా అనుకోకుండా
మార్పు రావాలి, ఒక స్ట్రాటజికల్గా ఆలోచించి అన్ని పరాలుగా ఆలోచించి ఈ 3 పార్టీస్ కలిసి ఇది చేస్తే దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ దే కెన్ బ్రింగ్ డౌన్ ద గవర్నమెంట్ స్లో దట్ ఈ స్టేట్లో డిఫరెన్స్ అనేది స్లోగా మేక్ చేయొచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేశారు. అంతే. సీఎం అవ్వాలి అనుకుంటే హీ కెన్ పోటీ. సీఎం అవ్వాలనే కాదండి, ఇఫ్ ఎవరో చెప్తున్నారు ఎవరో యాక్టర్ శివాజీ గారు ఎవరో, ఇఫ్ పవన్ కళ్యాణ్ వాంట్స్ టు బికమ్ సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ లీడర్, బీజేపీలో చేరిపోయి కొంచెం అట్లా డబ్బులు పనిచేస్తే ఆయన కూడా ఏదో సెంట్రల్ మినిస్టర్ ఏదో ఒకటి ఇచ్చేసారు. అలా అనుకోలేదు. సీఎం అవ్వాలి అనుకునే ఉండుంటే ఈగో కోసం సపరేట్గా పోటీ చేసేవారు. సో ఇక్కడ ఏంటంటే అలా కూడా కాకుండా ప్రభుత్వాన్ని మార్చాలి, జనాల్లో మార్పు తేవాలి కాబట్టి ఇది చేశారు. ఇప్పుడు సంక్షేమ పథకాలని వ్యతిరేకించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమమే కదా అభివృద్ధి కూడా ఉండాలి, అభివృద్ధితో పాటు సంక్షేమిస్తే బాగుంటది అని చెప్పేసి మీరు ప్రజల పట్ల సంక్షేమం ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అప్పులు చేసేస్తున్నారని. మరి ఏ సంక్షేమ పథకాలని మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు కదా, వాళ్ళు 3,000 ఇస్తే నేను 4,000 ఇస్తానని మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దానివల్ల ఈయన ఎక్కువ ఇవ్వడం వల్ల అభివృద్ధి అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? టు బి వెరీ ఆనెస్ట్, నేను దాని గురించి మాట్లాడడానికి రైట్ పర్సన్ కాదండి. ఒక సంక్షేమ పదవాలు ఇవి నాకు రాలేదు, వీఆర్ నాట్, నేను మాట్లాడడం అనేది రైట్ థింగ్. అంటే ఈయన ఇస్తూ కూడా అభివృద్ధి చేయగలే అంత క్యాపబిలిటీ ఉందా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతాను. మీరు అన్నదాని ప్రకారం అంటే నేను వినలేదు, ఆయన అన్నదాని ప్రకారం 2 జరగాలన్నారు కాబట్టి అభివృద్ధి కూడా జరిగితే ఇవి కూడా ఇస్తే అంటే ఇప్పుడు మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుందండి. అభివృద్ధి అంటే ఇండస్ట్రీస్ తీసుకురావడం ఇవన్నీ చేస్తూ ఉంటే మనీ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ మనీ నుంచి సంక్షేమ పథకాలు వచ్చినాయి అనుకోండి, దెర్ ఈజ్ అ వే, సంక్షేమం వస్తుంది, ఖర్చు పెడుతున్నారు జనాలకి. కానీ ఇప్పుడు జింబాబ్వే లాంటి కంట్రీస్ ఉన్నాయి, అక్కడ ఏంటంటే ఇలాగే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళ రూపీ వాల్యూస్ ఇవన్నీ పడిపోయినాయి. ఎందుకంటే అక్కడ సీఎం ఎవరు నాన్వేషన్ ఒక వీడియో చేశారు, మీకు తెలిసినండి యూట్యూబర్, ఇలాగ అక్కడ మనీ వాల్యూ అసలు పడిపోయింది. అక్కడ ₹1,00,000 ఇంత కట్ట, ఇక్కడ మనకు ఒక ₹1,000 సమానం. ఎందుకంటే ఇలా పనిచేశారు జనాలకి ఇలా పనిచేశారు కాబట్టి. సో ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ చేస్తూ జనాలకి పంచారంటే దెర్ ఈజ్ అ బ్యాలెన్స్ అని అనుకుంటున్నాను. బట్ అగైన్ డెవలప్మెంట్ ఉంటేనే ఖర్చు పెడతారు, లేకపోతే అప్పు చేసి ఖర్చు పెడితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అప్పు తీర్చాల్సిన జనాలే కదా, ట్యాక్స్లు పెరిగిపోతాయి, మొత్తం ప్రతి కాస్ట్ పెరిగిపోతుంది, జనాల మీద పడుతుంది. జనాలందరూ ఏదో వచ్చే ₹10 ₹5 గురించి ఆలోచిస్తున్నారు కానీ లాంగ్ టర్మ్ ఆలోచించట్లేదు కదా. జనాలందరూ కూడా ఆ రోజు గడిచిపోతుంది, అప్పుడేదో ఉప్పు పప్పు వచ్చేస్తుందని ఆలోచిస్తున్నారు. అన్ఎడ్యుకేటెడ్ అండి, అన్ఎడ్యుకేటెడ్గానే ఉన్నారు. ఎడ్యుకేషన్ కూడా పెరగాలి. లాస్ట్గా ఒక క్వశ్చన్, ఓటు ఎందుకు వేయాలి, ఎవరిని ఎంచుకోవాలి, సగటు ప్రజలకి ఏమన్నా నీ మాటల్లో ఒక సామాన్య మాటలు ఏమన్నా చెప్పగలరా? నేను హైదరాబాద్ నుంచి ఈరోజు వచ్చానండి. సపరేట్గా ఓటు వేయడం కోసం మేము ఒక 2,000 బస్సు పెట్టుకొని ఒక 2,000 వెళ్ళడానికి పెట్టుకుని మా పనులని ఆపుకొని వచ్చింది. ఏంటంటే మనం మాట్లాడుతూ ఉంటాం, ఏమంటే మా స్టేట్ ఇలా ఉంది, మన స్టేట్ మీద ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం. నాకు నచ్చింది, ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు మనం ఫ్రీగా ఉంది కదా అని చెప్పేస్తాం. మనమే కదా, మనం ఓటు అనేది మనం ఇస్తేనే నెక్స్ట్ జనరేషన్స్ అనేవి బాగుంటాయి. ఇప్పుడు కాదు, నెక్స్ట్ 10 years 20 years తర్వాత జనరేషన్స్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఒక జనరల్గా జనరేషన్స్ బాగుండాలి అంటే మనం ఇప్పుడు ఓటు ఇచ్చేస్తేనే మనకు కాకపోతే నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయి. అందుకని ఓటు వేయాలి. ఓటు ఎవరికి వేయాలి అంటే టు బీ వెరీ ఆనెస్ట్ అండి, చాలామంది కాస్ట్ కోసం పవన్ కళ్యాణ్ మా కాస్ట్ అని కూడా వేయకూడదండి, జగన్ మా కాస్ట్ అని కూడా వేయకూడదు. ఇది జనాల్లో నిజంగా ఎవరు మార్పు తీసుకురాగలరు, మనసు మీద చేయి పెట్టుకుని ఆడు మా క్యాస్ట్ మాకు డబ్బులు ఎత్తున్నాడు అని కాకుండా సంక్షేమ పథకాలు అభివృద్ధి నిజంగా కంట్రీలో ఎవరు మన స్టేట్లో నిజంగా మన స్టేట్ డెవలప్మెంట్ కోసం ఎవరు చేయగలరు, గుండె మీద చేయి వేసుకుని చేయాలండి. అప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయి. లేదంటే హైదరాబాద్లో ఇప్పుడు ఎలా ఉన్నారంటేనండి, హాస్టల్స్కి వెళ్తే మీరు హైదరాబాద్లో ఒడిస్సా వాళ్ళు హైదరాబాద్ వచ్చి వంటలు చేస్తుంటారు అన్ని హాస్టల్లోని, పీజీలోని. ఇదే ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం 10-20 yearsలో ఆంధ్ర వాళ్ళందరూ ఒడిస్సా, అస్సాం వెళ్ళి రెస్టారెంట్లోని హాస్టల్స్లోని వంట వండుకోవాలండి. వంట వండుకోవాలి. ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటారు? బొత్స చౌదరి గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎప్పటి నుండో. ఇప్పుడు దానితోటి జనసేన కూడా యాడ్ అయింది, బీజేపీ యాడ్ అయింది కనుక ఇంకా ఓట్ షేర్ పెరుగుతుంది. ఖచ్చితంగా ఆయనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆయన వల్ల అభివృద్ధి జరిగిందా ఈ నియోజకవర్గంలో? ఆయన పరిపాలన కానీ పనితీరు ఈ విషయాలు అయితే ఆల్రెడీ అభివృద్ధి చూసే ఉన్నారు ప్రజలు. ఆయన ద్వారా జరిగినవి చాలా ఉన్నాయి. వైసీపీలో కూడా కొంతవరకు జరగవచ్చు, కానీ ఆయనకున్న ఫాలోయింగ్ కానీ ఆయనకున్న అభిమానులు కానీ ఎక్కువ శాతం రాజమండ్రి ఎక్కువ ఉంటారు కనుక ఆయనకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను భావిస్తున్నాను. అలాగే రాష్ట్ర పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, కూటమితో చంద్రబాబు నాయుడు గారు మరొక పక్క, ఎవరు ఇరువుల్లో ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఉందంటారు? దానికోసం అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చెప్పాలంటే కొంచెం మనకు అంత ఐడియా లేదు, కానీ ఎక్కువ శాతం టీడీపీకే ఈసారి ఉందని అనుకుంటున్నారు ప్రజలు. మీ అభిప్రాయం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందని?
పనితీరు కానీ పరిపాలన కానీ? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే పరిపాలన కొంతమందికి లబ్ధి పొందిన వాళ్ళకి బాగానే ఉంటుంది, చాలా శాతం మరి ఇబ్బంది పడ్డారు. అంటే 100కి 10% లబ్ధి పొందిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, మిగతా 90% కూడా అంత ఆనందంగా లేరు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తారేమో అని అనుకుంటున్నారు. అంటే జగన్ గారి మీద 150 ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి వ్యక్తి ఈ కూటమి ఎదుర్కోగలదా? ఆయన్ని ఎదుర్కొని ప్రభుత్వం స్థాపించగలదా అని అడుగుతుంది. అంటే ఇంతకు ముందు జరిగింది ఏంటంటే ఈ జనసేన టీడీపీ విడివిడిగా వెళ్ళడం వల్ల, బీజేపీ అది విడివిడిగా వెళ్ళడం వల్ల కొంచెం ఓటు చీలి తక్కువ ఇప్పుడు ఒక 10,000 5,000 ఓటింగ్లో కూడా గెలవడం జరిగింది. కొన్ని సీట్లు 1000 ఓట్లలో కూడా కొన్ని సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిచినాయి. ఈసారి మరి ఇది కూటమి కదా, ఓట్లు చీలలో కనుక ఎక్కువ శాతం టీడీపీకి అవకాశం ఉంటుంది. అంటే అన్ని సీట్లు 150 సీట్లు అంటే ఈసారి రావు, దగ్గర దాకా రావచ్చేమో, కానీ విన్నింగ్ అయితే టీడీపీదే అవుతుందని అనుకో. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుందా? ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్ వస్తాడు? జగన్ వస్తారు. ఎందుకని? ఏదో తెలుగుదేశం ఏదో వస్తుంది అనుకున్నారు, కానీ తెలుగుదేశం 3 పార్టీ లేకపోయినా జగన్ జగన్ కొడదామని చూస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క బీజేపీ మోడీ వీళ్ళందరూ కలుస్తున్నారు. వేస్ట్ అన్ని. జగన్ పవన్ కళ్యాణ్ ఆయన సీఎం మాకల్లా బాగుందా? జగన్ గారి పరిపాలన బాగుందా? మంచి జరిగిందా మీకు? మీరు ఆటోలకు 15,000 వేసాడు, ఇంకా అంతకన్నా ఇంకేంటి? విశ్వాసం అనేది ఉండాలి కదా. లబ్ధి పొందారు మీరు? ఇప్పుడు కుక్కకి ఇంత అన్నం పెడితే విశ్వాసం ఉంటుంది, మనుషులకు ఉండదు. ఆయన డబ్బు తిని ఆయనే తిడుతున్నారు. మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు అంతమంది వచ్చినా పని అవుదా? 3 ఏకమైనా ఆయన్ని కొట్టడానికి చూస్తున్నారు, కానీ తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీ, మళ్ళీ 4వది కాంగ్రెస్. ఎవరు పని అవుదా? మళ్ళీ జగన్ గారు వస్తారు. ఆయనకు ఓటేస్తారు మీరు? నేను ఆయనకే వేస్తాను. ఇప్పుడు వచ్చి కేసు అనేది తెలియదు, ఈ 5 సంవత్సరాలు బట్టి ఆటోలు జోలికే రాలేదు, పోలీసు వాళ్ళు కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ. ఆయన వచ్చాడంటే కేసులే. ఈయన అమ్మఒడి అంటే ఈయన బాగానే బ్రహ్మాండం చేసాడు. ఆయన అన్న పథకాలన్నీ ఇచ్చేసాడు, చేస్తాడు. బాగుంది. మాకు బట్టి బాగుంది పరిపాలన. అది కదా, ఎప్పుడు బాగుందో లేదో మనకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చూసారు మీరు, ఆయన మించి చేశాడా? ఆయన అంతా చేశాడా? ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ? ఆయన బాగా చేశాడు. రాజశేఖర రెడ్డి గారు బాగా చేశాడు. ఆయనకంటే బాగా చేశాడు. తక్కువ కానీ పర్లేదు. అన్యాయం జరిగింది. రాయమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీలో చందన్ నాగేశ్వర రాయమండ్రి రూరల్ కోఆర్డినేటర్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీ. అయితే ఇక్కడ ఆయనకి వైఎస్ఆర్సీపీ నుంచి రూరల్ కోఆర్డినేటర్ కింద తొలగించి ఆయన ఈ దగ్గర 4 సంవత్సరాలు ఆయన్ని వాడుకున్నారు. చందన్ నాగేశ్వర వాడుకుని ఆయన్ని పార్టీ నుంచి జగన్ గారు లేదంటే ఎవరు అనేది తెలియదు, కానీ ఈయన్ని పక్కన పెట్టారు. కానీ అయితే ఇప్పుడున్న పోటీదారులు ఎవరంటే చెలిబోని వేణు గారు వైఎస్ఆర్సీపీ, అతను రామచంద్రపురం లేకపోతే అమలాపురం నుంచి వచ్చారనేది తెలీదు. అతను ఆనరబుల్ మినిస్టర్ అవ్వచ్చు. అలాగే రాయమండ్రిలో ఆనరబుల్ ఎమ్మెల్యే అండ్ గోరంట్ల బుచ్చి చౌదరి టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి అంటే కొద్దిగా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే బుచ్చి చౌదరి గారు ఎన్నాళ్ళు చూసినా సరే ఈ కమ్మ సామాజిక వర్గం నుంచి బుచ్చి చౌదరి గారిని ఎమ్మెల్యే కింద ఇవ్వడం అనేది రాయమండ్రి సిటీలో రూరల్ అవ్వచ్చు లేదంటే సిటీలో అవ్వచ్చు ఎమ్మెల్యే కింద ఆయన్ని ఇవ్వడం అనేది మెయిన్ అధిష్టానం తప్పదు. ఎందుకంటే కొత్తగానే ఎన్నుకోవాలి. తరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, ఆధునిక టెక్నాలజీ పెరుగుతుంది. ఆధునిక టెక్నాలజీ ఇప్పుడున్న 2024 ఆధునిక టెక్నాలజీ ప్రకారంగా అయితే కొత్తగా అనౌన్స్ చేయాలి. అయితే ఇక్కడ నా అభిప్రాయ ప్రకారంగా అయితే కందులు దుర్గేష్ గారికి జనసేనకి పోటీ ఇచ్చుంటే ఆయన ఎమ్మెల్యే అవుతుంది, ఈజీగా వచ్చింది. అయితే ఇక్కడ వీళ్ళిద్దరు వ్యతిరేక క్యాండిడేట్లు. నా అభిప్రాయ ప్రకారం అయితే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరో ఒకరు నెగ్గితే అది మంచిది. అలాగే ఇప్పుడు రాష్ట్రపరంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉందా, జగన్ గారు మళ్ళీ వచ్చే అవకాశం? అది కాంప్లికేటెడ్ విషయం, ఎందుకంటే చెప్పలేము. జగన్ గారు అయితే మాత్రం ఆయన ప్రజలకు ఎన్నో పథకాలు పెట్టి సోమరబోధం చేశాడు. ఆయన
ప్రజలకి అనేక రకమైన పథకాలు అనేది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో 6 నెలలకు పథకం ఇచ్చేవారు. 6 నెలలకు పథకం పెడితే అలాగే ఈ జగన్ గారు ఎక్కువ మహిళలకే కేటాయించారు తప్ప పురుషులకి ఏ విధమైన పథకాలు లేవు. అలాగే పథకాలు అనేది పెట్టమన్నది చాలా ఏంటంటే ఎవరు అడగలేదు, ప్రజలు అడుగుతలేదు. ప్రజలను సానుభూతి చేయడం అంతే తప్ప అమ్మ ఒడి లేకపోతే కొన్ని విషయాల్లో గవర్నమెంట్ తప్పు చేస్తుంది. 60 వేయాల్సింది ఇచ్చారు. చాలామంది అనాథలు అయిపోయారు. ఈ గవర్నమెంట్లోనే రాష్ట్ర ప్రభుత్వం 60 వేయాల్సింది ఇచ్చి చాలామంది ఏంటంటే ఈ అర్హులు అనాథలు అయిపోయారు. కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అంటే వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కూటమి వచ్చే అవకాశం ఉంది. కూటమి వచ్చే అవకాశం కాదు, ప్రజల నిర్ణయం. అది ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఎవరికి ఓటేస్తారని తెలియదు, వాళ్ళ మనసులో వాళ్ళకి ఓటేస్తారు తప్ప ఏంటంటే ప్రభుత్వం అనేది చాలా కాంప్లికేటెడ్ విషయం. ఇది ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పుష్కర కాలం పాటు ఉండి ఇప్పుడు సడన్ గా ఆయన సీఎం అభ్యర్థిగా చూద్దాం అనుకున్నా చెప్పడం ఉన్నది. ఎందుకంటే ప్రజల నిర్ణయం, అది దైవ నిర్ణయం. ప్రజల అదే సీఎం అభ్యర్థిగా చూద్దాం అనుకున్న లోగా ఆయన వేరే పార్టీకి తెలుగుదేశం పార్టీకి పొత్తుగా వెళ్ళిపోయారు. అవును, ఆయన మీద ఏంటి భేదాభిప్రాయాలు కూడా లేస్తుంది, వ్యతిరేకత లేస్తుంది. ఆయన ఏంటి ఒక నిలకడగా లేని వ్యక్తిత్వం. వ్యతిరేకత అనేది ఎవరు చెప్పలేము. ఎందుకంటే ప్రజా నిర్ణయం. ప్రజలు ఎవరి వైపు నిర్ణయిస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవ్వచ్చు, లేదంటే సీఎం అవ్వచ్చు, లేదంటే ఇంకొక విధంగా ఉండొచ్చు. అంటే ప్రజాభిప్రాయం నిలబడుతుంది. ప్రజలు ఎవరైతే ఓటేస్తారో ఓటింగ్ శాతం ఎక్కడైతే ఎక్కువ వస్తుందో వాళ్ళు సీఎం అవ్వచ్చు, లేదంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ అవ్వచ్చు, లేదంటే ఆనరబుల్ మినిస్టర్ అవ్వచ్చు. కానీ ఇక్కడ రాయమూరిలో బుచ్చి చౌదరి 5 ఏళ్ళు చేసింది మాకు అభివృద్ధి అయితే మాకు కాపాడతలేదు. లేదు. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలకి ఎమ్మెల్యే క్యాండిడేట్ 5 సంవత్సరాలు నెగ్గిన తర్వాత ఓ సంవత్సరం అమెరికాలో ఉండొచ్చు, కుదిరితే ఒక సంవత్సరం ఏమో ఇక్కడ ఉండొచ్చు. ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారు ఏకైకమైనటువంటి కుట్ర అది. ఎందుకంటే ఆయన సామాజిక వర్గాన్ని ఆయన చూసుకున్నాడు తప్ప ఇక్కడ బుచ్చి చౌదరి గారు రాయమూరిలో కాన్స్టిట్యూన్సీ కరెక్ట్ కాదు.